గుడ్ మార్నింగ్. టైం 9 అయింది మార్నింగ్. ఇప్పుడే నేను పూజ చేశాను. ఈ బియ్యం పిండి పట్టించాలి. మా పనమ్మాయి ఇంట్లో పని అయిపోయాక పట్టించుకొస్తానంది. మేము అలా ఈవినింగ్ బయటికి వెళ్ళామన్నమాట ఇవాళ లూలు మాల్కి. అక్కడ నాకు అసలు వెరైటీస్ చూస్తే కళ్ళు తిరిగిపోయాయి. టూ మచ్, అసలు టూ మెనీ వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ నేను అసలు ఎక్కడా చూడలేదు రీసెంట్గా. అసలు క్యాజువల్ నట్స్ కావచ్చు, గ్రాసరీ కావచ్చు, ఒకటి అని చెప్పడానికి లేదు. యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు ఉంది ఆ స్టోర్. చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ వైడ్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది చూడడానికి. క్యాజువల్ నట్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయి. బార్బిక్యూ రోస్టెడ్, కర్రీ లీఫ్ రోస్టెడ్, ఏదేదో వెరైటీస్ ఉన్నాయి. అసలు ఎప్పుడు చూడలేదు. ఇవి వచ్చేసి చాక్లెట్స్ అనమాట. ఇన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయా అని కూడా నాకు తెలియదు. ఇప్పుడే చూస్తున్నాను నేను. అంటే అక్కడక్కడ చూడడం వేరు, బట్ ఇంత పెద్ద కలెక్షన్ ఒకే చోట చూడడం అనేది ఇంకా లైఫ్లో ఫస్ట్ టైం అని చెప్పాలి నేను. యూఎస్లో కూడా ఎక్కడ ఇంత కలెక్షన్ చూడలేదు. ఇవేమో ఇంకా గ్రాసరీ, బిర్యానీలోకి వాటిలోకి యూజ్ చేసేవి. అసలు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. వీక్డేనే వెళ్ళాము, అయినా కూడా అంతమంది కనిపించారు. యూజువల్ వీకెండ్స్లో ఉన్నట్టు ఉంది క్రౌడ్. ఇక్కడ ఇవి రైస్ వెరైటీస్ ఉన్నాయి, ఇంకా మిల్లెట్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా రకాలు ఉన్నాయి. అసలు నాకు కొన్ని నేమ్స్ కూడా అర్థం కాలేదు. అసలు ఏంటి అవి మన ఇండియాలో దొరికేదైనా అన్నట్టు అనిపించింది. ఇవన్నీ మిల్లెట్స్. ఇంకా పక్కనేమో రైస్ వెరైటీస్ ఉన్నాయి. అంటే మనకి ఎన్ని కావాలో చెప్తే వాళ్ళు వెయిట్ చేసి ఇస్తున్నారనమాట. అది కౌంటర్లో బిల్ చేసుకోమని చెప్తున్నారు. ఇలా పెద్ద పెద్ద టిన్స్లో పెట్టారు రైస్ వెరైటీస్. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఏంటో కూడా అర్థం కాలేదు. కొన్ని వెరైటీస్ అయితే హెచ్ఎంటీ రైస్ అని, హ్యాండ్ పౌండ్ రైస్ అని, చాలా వెరైటీస్ ఉన్నాయి. అది అనమాట గ్రాసరీ. మేమేదో కొన్ని తీసుకున్నాము. రైస్, నెయ్యి ప్యాకెట్ ఏవో కావాలని కొన్ని మాత్రమే తీసుకున్నాము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అంటే ఇంట్లో చెప్పారు చాలా ఉంది అసలు ఈ కలెక్షన్ ఎక్కువ అని, కానీ ఇంతలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అండి. అసలు ఇవి చూస్తే ఇంకా ఐ ఫీస్ట్ అంటారు అట్లా ఉంది. ఒకటి అసలు కొన్ని అయితే దేనికి వాడతారో కూడా నాకు అర్థం కాలేదు అక్కడ ఆ కిచెన్ ఐటమ్స్ చూసి. చాలా చాలా అసలు టూ మెనీ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయనిపించింది. బట్ ఇంత కలెక్షన్ ఉండడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏం చూడాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోతాము. ఫస్ట్ టైం అయితే అలాగే ఉంటుంది. అంటే ఇంకా రిపీటెడ్గా వెళ్తూ ఉంటే మనకు కొంచెం ఐడియా వస్తుంది, ఇవి దొరుకుతాయి, ఇవి తీసుకోవాలి. ప్రైస్ ఒకటి కొంచెం ప్రైస్ నాకు కిచెన్ ఐటమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. అంటే నార్మల్గా మా ఇంట్లో వెళ్ళే షాప్కి ఇక్కడికి వేరియేషన్ చూస్తే ఒక 200-300 డిఫరెన్స్ ఉంది. నార్మల్ ఒక 1000 రూపీస్ది బయట 1000కి దొరికితే అది ఇక్కడ 1200-1300 అట్లా అనిపించింది మాకు. ఇంకా ఇవన్నీ మొత్తం స్టీల్ ఒక సెక్షను, కుకింగ్వి ఒక సెక్షను, అట్లా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేశారు. సో ఇవంతా గ్లాస్ అనమాట. గ్లాస్ బాక్సెస్, కంటైనర్స్, మగ్స్. ఇంకా చెప్పాను కదా, ఇంకా అసలు మీకు దొరకందంటూ ఏమీ ఉండదు ఈ లూలు మాల్కి వస్తే. లూలు మాల్ అంటే ఇంతకుముందు మంజీరా మాల్ అనేవాళ్ళు దీన్ని, ఇప్పుడు లూలు మాల్ అని పెట్టారు పేరు. రీసెంట్గా స్టార్ట్ చేశారంట. ఈ బాక్సెస్ నేను యూఎస్లో రీసెంట్గా తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ అవే కనిపించాయి. అంటే ఇంతకుముందు మేము ఇక్కడ యూఎస్ నుంచి తీసుకొచ్చాము అని ఇక్కడ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏదైనా ఇక్కడ దొరకనివి ఏమైనా ఉంటే అలా చూపించేవాళ్ళము. ఇక్కడ కూడా కొంచెం అలా ఎక్సైటింగ్గా ఉండేది. బట్ ఇక్కడ నుంచి మారిపోయింది ఇండియాది. ఇక్కడ నుంచి యూఎస్ తీసుకెళ్ళి ఇది ఇండియా నుంచి తెచ్చామని ప్రౌడ్గా చెప్పే రోజులు వచ్చేసి అనిపించింది.